మరో అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఓ కాంట్రాక్టర్ వద్ద 4 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో పట్టణంలోని తెనుగువాడ హిందూ శ్మశాన వాటిక, కూనారం రోడ్డు శ్మశాన వాటిక పనులకు సంబంధించిన 12 లక్షల పైచీలకు ఫైనల్ బిల్లును ఫార్వర్డ్ చేయడానికి ఏఈ సతీష్ కుమార్ వర్క్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వద్ద నుండి 2 లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నామని, అతని ఇంట్లో ఎలాంటి ఆధారాలు లేకుండా 32 లక్షల నగదు పట్టుకున్నామని, అతను ఆధారాలు చూపిస్తే కోర్టు ద్వారా చెల్లిస్తామని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రబోధాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీపీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ వెయ్యి ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు కూనారం గ్రేవ్యార్డ్స్ని అతను డెవలప్ చేసినందుకు అయిన ఖర్చులో అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇతను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలు లోన్ కాకుండా పనిచేయండి. అదేవిధంగా బాధితులు ఎవరైనా మీరెవరైనా అధికారిని ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయమని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.